welcome to 6 TV Lucky Ladies sponsored by Akshaya Jewelers. So ఇంకెందుకు ఆలస్యం. సో లాస్ట్ వీక్ అయితే 4 లక్కీ విన్నర్స్ అయితే మనకి గెలుచుకున్నారు లక్కీ లేడీస్. సో వాళ్ళకు గిఫ్ట్ హ్యాంపర్ కూడా లభించింది స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో వాళ్ళు ఒక వీడియో కూడా మనతోటి షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ హ్యాపీనెస్ ని తోటైతే గిఫ్ట్ తీసుకొని మనకు వీడియో ద్వారా అయితే పంపించడం జరిగింది. సో ముందుగా అయితే వాళ్ళ వీడియోస్ చూసేద్దాం. 6 TV వాళ్ళు నిర్వహించిన లక్కీ లేడీస్ కార్యక్రమంలో అక్షయ సిల్వర్ జ్యువెలర్స్ వాళ్ళ సిల్వర్ ఆర్టికల్ గెలుచుకున్నాను. ఇది చాలా బాగుందండి. థ్యాంక్స్ టు 6 TV అండ్ థ్యాంక్స్ టు అక్షయ జ్యువెలర్స్. హాయ్ టు ఆల్. 6 TV వాళ్ళు నిర్వహించిన లక్కీ లేడీస్ ప్రోగ్రామ్ నుంచి నేను గిఫ్ట్ హ్యాంపర్ని పొందాను. అక్షయ జ్యువెలర్స్ వాళ్ళు ఈ గిఫ్ట్ హ్యాంపర్ని పంపించారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. 6 TV వాళ్ళు నిర్వహించిన అక్షయ జ్యువెలర్స్ వారి లక్కీ లేడీ ప్రోగ్రామ్ లో నేను విన్ అయ్యానండి. వాళ్ళు గిఫ్ట్ పంపించారు వెండి ఆర్టికల్, చాలా బాగుందండి. 6 TV వాళ్ళకి అక్షయ జ్యువెలర్స్ వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్ మీరు ఎన్నో చెయ్యాలని ఆశిస్తున్నానండి. సో చూసారు కదా. సో వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్న తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అయితే మనకు వీడియో ద్వారా అయితే పంపించడం జరిగింది. సో వన్స్ అగైన్ ఎవరైతే గెలుచుకున్నారో సో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసిన తర్వాత మీరు గిఫ్ట్ హ్యాంపర్ అయితే గెలుచుకుంటారు. అంటే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవడం ఏంటంటే సో ఫస్ట్ గా మన కాలర్స్ అందరూ తీసుకున్న తర్వాత ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో సో వాళ్ళ నేమ్స్ ఒక పేపర్ లో రాసేసిన తర్వాత ఇందులో వేసిన తర్వాత లాస్ట్ కి సో ఈ ఒక ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే మూమెంట్ లో లాస్ట్ ముందుకైతే మనకు ఒక 10 minutes ముందు అయితే లక్కీ డ్రా మన లక్కీ లేడీస్ అయితే తీస్తాము. లక్కీ లేడీస్ 4 members మాత్రమే. సో చూసాం కదా లాస్ట్ వీక్ కూడా 4 members అయితే గెలుచుకున్నారు గిఫ్ట్ హ్యాంపర్స్. సో మీరు కూడా గెలుచుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మీతో మాట్లాడాలని అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. సో లాస్ట్ వీక్ గెలుచుకున్నారు కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు మాట్లాడుతాను, ఎప్పుడెప్పుడు మళ్ళీ వస్తున్నా అని అయితే వెయిట్ చేశాను. సో ఇంకెందుకు రానే వచ్చేసాను. సో ఇంకొకటి ముఖ్యంగా ఏంటనంటే సో లాస్ట్ వీక్ మనం 30 seconds టైం అయితే ఇవ్వడం జరిగింది ఆన్సర్ చెప్పేటప్పుడు, అంటే క్వశ్చన్ అడిగిన తర్వాత. సో ఇప్పుడు ఏంటనంటే సో మీకోసం మళ్ళీ ఒకసారి ఆలోచించి మేము సో 1 minute టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత 1 minute టైమర్ అయితే మనకు పడుతుంది. 1 minute టైమర్ లోపు అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మాత్రము సో లాస్ట్ అయితే ఇందులో చిట్టీలో రాసేసి ఇందులో ఇస్తాను. లాస్ట్కి అయితే మనకి ఎవరైతే ఆ లక్కీ లేడీస్ 4 members అవుతారో సో లాస్ట్కి అయితే చూసేద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేసేయండి. మేము అడిగే ప్రశ్నలకి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. సో కాలర్ కనెక్ట్ అయ్యే లోపు అయితే మనము సో నార్మల్గా ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి సో కాలర్ కనెక్ట్ అయిపోయారు. సో ఫాస్ట్గా అయిపోతే సో హలో అండి. హాయ్ నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. అండి. సో ఎలా ఉన్నారండి? చాలా బాగున్నామండి. బాగున్నారా? అవునండి, చాలా బాగున్నామండి. చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి గోపాలపురం అండి. అర్థం అవలే. ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి నుంచి ఫోన్ చేస్తున్నారా? అవునండి. సో మీరు ఫాలో అవుతున్నారా లక్కీ లేడీస్ ని? అవునండి, ఫాలో అవుతున్నామండి. ఓకే, మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య. ఓకే, సో మీరు లక్కీ లేడీస్ చూస్తున్నారు కదా? చూస్తున్నాండి. సో మరి ఫస్ట్ గా చూసినట్లయితే లాస్ట్ ఎవరైతే గెలుచుకున్నారో 4 లక్కీ లేడీస్ అది చూసారా మీరు? లేదు, వేళకి వెళ్తుందండి. మా ఫ్రెండ్ లింక్ పెట్టిందని చూసేవండి. బాగుందండి. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటానండి. ఇంట్లో హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి పిల్లలు ఉన్నారా? 2 పాపలండి. 2 పాపలు. ఏం చదువుతున్నారు? అయిపోయిందండి, 10th అయిపోయిందండి. ఇద్దరు అయిపోయా? ఇద్దరికి అయిపోయిందండి. ఓకే, మ్యారేజ్ అయిపోయిందా? ఒక పాపకి అయిందండి, ఇంకో పాప ఉందండి. అవునా? ఓకే, ఎలా అనిపిస్తుంది? అంత బాగుందా? బాగుందండి. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతాయి, మీకు తెలుసా? బోనాలు జరుగుతాయండి, తెలుసండి. మరి మీకు ఈస్ట్ గోదావరిలో ఏంటి స్పెషల్ ఈ ఆషాఢ మాసంలో? ఆషాఢ మాసంలో ఏముందండి, తొలుపులంలో ఆవు గట్ట వెళ్తారండి. ఎక్కడికన్నా ఏ గుళ్ళు కన్నా ఇల్లు మామూలుగా వెళ్తారండి గుళ్ళకి గట్టాని. శ్రావణ మాసం వస్తుంది కదండి. ఈస్ట్ గోదావరిలో టెంపుల్స్ ఏది ఫేమస్? ఫేమస్ అంటే ఉన్నాయండి. వాడపల్లి బాగా ఎక్కువ ఫేమస్. ఏం చేశారు, ఏం స్పెషల్ చేశారు? ఇవ్వాలండి బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు మీకు ఇష్టమా?
ఇష్టం అండి. ఓకే, మీరు కొంచెం ఈస్ట్ గోదావరిలో బాగా మాట్లాడతారు కదా, నాకు నేర్పిస్తారా? రెండు కంపల్సరీగా రండి. ఓకే ఓకే. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఏమందండి, ఇంట్లో సరిపోతుందండి, ఇంట్లో పనులు సరిపోతాయండి, వాషింగ్ టీవీస్ వస్తుంటాయి. ఓకే, మరి ఇంకా క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోతాను, ఈజీగా అడగండి, ఇదే ఫస్ట్ అండి. ఓకే ఓకే. సో క్వశ్చన్ అడిగిన తర్వాత 1 minute టైం ఉంటుంది మీకు. 1 minute లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? సరే అండి. ఓకే, సౌజన్య గారు అడిగేస్తున్నాను. ఓకే, రెడీయా? రెడీ అండి. ఓకే, కూచిపూడి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఓకే, ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి కేరళ. ఆప్షన్ బి అనుకుంటున్నానండి. ఆప్షన్ బి అనుకుంటున్నాను. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశా? ఓకే, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్ సౌజన్య గారు. సో కంగ్రాచులేషన్స్ సౌజన్య గారు. సో ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ గా చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది మీరు, అంటే మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారని గెస్ చేశారా? గెస్ చేసి నా పాప గెస్ చేసిందండి. మీ పాప గెస్ చేసిందా? అవునండి. ఓకే, పక్కన మీ పాపతో ఫోన్ చేపించారా మీరు? మా పాపే చేసిందండి. ఓకే ఓకే. సో మరి మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు, ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంటుంది, ఇంకా లక్కీలో పేరొస్తే ఇంకా సంతోషంగా ఉంటుందండి. ఓకే ఓకే సార్, మీకు లాస్ట్ కి అయితే మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి సో ఫస్ట్ మీ పేరు ఇందులో రాస్తాను. ఓకే, ఒక్క నిమిషము. ఇంకేంటి, ఒక పాట పాడొచ్చు కదా సౌజన్య గారు? పాటలేమి రాదండి. పాటతో పాడవచ్చు కదా, ఆన్సర్ బాగా చెప్పింది. పాప అసలు పాడదండి. ఓకే ఓకే. సో మీ పేరు రాసేసాను ఇందులో. అదే నెంబర్ తీసుకోండి మేడం. ఓకే సౌజన్య గారు, ఇందులో వేసేసాను పేరు, ఓకేనా? సో లాస్ట్ వరకు అయితే చూస్తూనే ఉండండి మీరు. సో లాస్ట్ కి 4 మాత్రమే ఈ యొక్క గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో ఇంకా చెప్పండి, ఇంకేంటి, ఏం చేస్తుంటారు? పాప ఏం చేస్తుంది? మిషన్ నేర్చుకుంటుందండి. ఓకే ఓకే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ హలో. హాయ్ హలో అండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు పద్మావతి గారు? ఇక్కడ మణికొండ దగ్గర నుండి. మణికొండ, హైదరాబాద్. అవునండి. సో మరి ఆషాఢ మాసంలో హైదరాబాద్ లో మరి బోనాల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి కదా? అవును, గోల్కొండ దగ్గర కూడా చేస్తారు కదండి బాగా. లాస్ట్ వీక్ వెళ్ళామండి. లాస్ట్ వీక్ వెళ్ళారా? బల్కం పెట్టుకొచ్చారా? సండే రోజు వెళ్ళాము. నైవేద్యము, బట్టలు, పట్టు చీర, ఇవి వస్త్రాలు, పూలు అన్ని గాజులు పెట్టించామండి. ఓకే ఓకే. మరి ఈ సండే రోజు మరి మనకు ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ బోనాలు వస్తున్నారా? అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి వీళ్ళం. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు పద్మావతి గారు? హౌస్ వైఫ్ అండి. లైవ్ షోస్ కాల్ చేయడం, సింగింగ్ హాబీ. పద్మావతి గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? వినిపించట్లేదు నాకు. హౌస్ వైఫ్ అండి. సాంగ్స్ వింటూ ఉంటాను, పాడుతూ ఉంటాను. ఓకే ఓకే, సాంగ్స్ పాడతారా? సో క్వశ్చన్ అడిగే ముందు అయితే ముందు ఒక సాంగ్ పాడాలి మీరు. సరదా సరదాగా సాగే పయనం సరిపోట్లేదు తోటి సమయం జతగాను ఉంటే అంతే అదృష్టం అతిగా కుడిసి కాదిలోనేరం ఈ సంగతి నచ్చింది చాలా ఈ సందడి నా లోపల ఈ హాయిని మూయాలి అంటే ఇలా ఇలా నీ వల్లే నీ వల్లే నీ మాయే నీ వల్లే హలో మేడం. ఓకే, సూపర్ అండి పద్మావతి గారు. అంటే మీరు పాటలు ముందు నుంచి నేర్చుకున్నారా? మీరు సింగరా? సింగింగ్ చేస్తూ ఉంటానండి. అన్ని లైవ్ షోస్ కి చేస్తాను. మన రాజమ్యూజిక్ లో లైవ్ ప్రోగ్రామ్ కూడా చేశాను. ఓకే, అప్పుడప్పుడు పాడుతూ ఉంటారా? ఈటీవీ కుకింగ్ చేశాను. ఓకే ఓకే. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో చాలా బాగా పాడారు. సో ఇక క్వశ్చన్కి వెళ్ళిపోదామా?
ఫస్ట్ టైం కాల్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మావతి గారు. సో మీకు క్వశ్చన్ అడిగేస్తున్నాను. క్వశ్చన్ అడిగిన తర్వాత 1 minute టైం ఉంటుంది మీకు. 1 minute టైం లోపు మీరు ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే, రెడీ. సో ధూమ్ధామ్ అనేది తెలంగాణలో ప్రసిద్ధి చెందినది ఏ కళారూపం? ఓకేనా? ఆప్షన్ ఏ జానపద నృత్యం, ఆప్షన్ బి వీధి నాట్యం, ఆప్షన్ సి బుర్రకథ, ఆప్షన్ డి తోలు బొమ్మలాట. క్వశ్చన్ చెప్పండి పద్మావతి గారు. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ధూమ్ధామా? ఓకే, ధూమ్ధామ్ అనేది తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏ కళారూపం? ఆప్షన్ ఏ జానపద నృత్యం, ఆప్షన్ బి వీధి నాటకం, ఆప్షన్ సి బుర్రకథ, ఆప్షన్ డి తోలు బొమ్మలాట. ఏ అనుకుంటున్నా మేడం? ఆప్షన్ ఏ అనుకుంటున్నాను. ఏ అనుకుంటున్నారా? అవును. ఓకే పద్మావతి గారు, సారీ అండి. సో ఆప్షన్ బి మనకు వచ్చేసి వీధి నాటకం. సారీ పద్మావతి గారు. సో నెక్స్ట్ టైమ్ బెటర్ లక్. సో ఇంకేం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఏం లేదండి, సీరియల్స్ చూసుకుంటాను, కుకింగ్, హోమ్ మేడ్ ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడము, అన్ని ఆకుకూరలు కట్ చేసుకోవడం, డ్రాయింగ్ పెయింటింగ్. సో ఇంకొక పాట పాడొచ్చు కదా మిస్, మీరు బాగా పాడుతున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ పద్మావతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా. సో ఒకరైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది, ఇంకొకరైతే కొంచెం తప్పుగా చెప్పడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మేము అడిగే ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. సో మీకు ప్రాసెస్ తెలుసు కదా. సో లాస్ట్ వరకు అయితే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో సో స్లిప్లో రాసిన తర్వాత ఈ బౌల్లో వేస్తాము. లాస్ట్కి 4 members మాత్రమే లక్కీ విన్నర్స్ గెలుచుకునే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో మనకి ఇంకేంటి, ఇంకా మన నెక్స్ట్ సండే మాత్రం మనకి మహంకాళి బోనాలు, మన సికింద్రాబాద్ బోనాలు అయితే మనకు స్టార్ట్ అయిపోతున్నాయి. సో మరి ఆషాఢ మాసంలో ప్రత్యేకత మన అందరికీ తెలుసు. బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా అయితే మన మహానగరం హైదరాబాద్లో అయితే బాగా జరుగుతాయి. సో చాలా మంది కూడా ఇక్కడ నుంచే, ఓన్లీ హైదరాబాద్ నుంచే కాకుండా కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా మనకి హైదరాబాద్కు వచ్చి మన అమ్మవారి దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. సో ముందుగా గోల్కొండ బోనాలు కూడా అయిపోయినాయి, తర్వాత బల్కంపేట కళ్యాణం కూడా ఎంతో బాగా జరిగింది. సో ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో అండి. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ. సో మీ పేరు? సృజన అండి. అర్థం కాలేదు. సృజన. అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు సృజన గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? బెల్లంపల్లి నుంచి, మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల? మంచిర్యాల డిస్ట్రిక్ట్, బెల్లంపల్లి. ఓకే ఓకే. సో చూస్తుంటారా లక్కీ లేడీస్? లేదండి, ఇవాళ చూస్తాను. ఇవాళ చూసారా? అవునండి. సో మరి ఇవాళ చూసినప్పుడు ఫస్ట్ చాలా మంది లాస్ట్ వీక్ అయితే గిఫ్ట్లు గెలుచుకున్నారు, చూసారా? లేదండి, చూడలేదండి. చూడలేదా? ఓకే ఓకే. సో నార్మల్ గా హౌస్ వైఫ్ కదా మీరు, నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు? బ్లౌజెస్ అవి కుట్టుకుంటా ఉంటాను. ఓకే, టైలరింగ్ వచ్చా మీకు? వచ్చండి. సో ఎక్కువ బాగా మీకు ఏది స్టిచ్ చేస్తారు? ఎక్కువగా బ్లౌజెస్ అండి. బ్లౌజెస్ ఏనా? అవునండి. సో అందరికా లేకపోతే ఓన్లీ మీకు మీరేనా? నాకు నేనేనండి, ఎవరైనా కావాలంటే కూడా చేస్తానండి అప్పుడప్పుడు. అవునా? ఓకే ఓకే. ఈ రోజు ఏం స్పెషల్ చేశారు? ఈరోజు గోరుచిక్కుడుకాయను, మునక్కాయ, బెండకాయ పులుసు. బెండకాయ పులుసు. ఓకే ఓకే. సో ఇంకేంటి, నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో 1 minute లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? అడగండి. ఓకే ఓకే. సో అడుగుతున్నాను, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఓకేనా? ఆప్షన్ ఏ 2 June 2013, ఆప్షన్ బి 2 June 2014, ఆప్షన్ సి 2 June 2015, ఆప్షన్ డి 2 June 2016. సృజన గారు. అంటే 14 అండి. 2014? అవునండి. కరెక్టా? అనుకుంటున్నా కరెక్టేనండి. గెస్ చేశారా?
సో ఎప్పుడైనా మీరు గెస్ చేసినప్పుడు కరెక్ట్ గా జరిగాయా ఎప్పుడైనా? లేదండి, కరెక్టే ఉంటది. కరెక్టేనా? అంత కాన్ఫిడెంట్ గా గెస్ చేసినా అంటున్నారు, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. లేదండి, కరెక్ట్ కూడా ఉంది, కొంచెం అనుమానం అనేది ఉంటుందని, కానీ కరెక్ట్ అది. ఓకే ఓకే, మీ గెస్ ఎప్పుడన్నా గెలిచిందా? గెలిచిందండి. గెలిచిందా? సో గెలవడం వల్లనే మళ్ళీ గెస్ చేశారనుకుంటా. లేదండి, గెస్ ఉంది ప్లస్. ఓకే ఓకే, సో సృజన గారు ఆన్సర్ మీరు కరెక్ట్ గా చెప్పడం జరిగింది. సో సృజన గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, వెరీ మచ్. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుందండి, ఫస్ట్ టైం గెలవడం మళ్ళీ. ఓకే, ఆన్సర్ కరెక్ట్ గా చెప్పి గెలుచుకుంటారు అనుకున్నారా మీరు? లేదండి, అనుకోలేదు. చూద్దాం. అస్సలు అనుకోలేదా? అనుకోలేదండి. ఓకే, సో అక్కడ చెప్పండి. మాత్రం కరెక్ట్ అని తెలుసండి. అర్థం కాలేదండి. ఆన్సర్ కరెక్ట్ అని తెలుసండి అంటున్నా. ఓకే, ఆన్సర్ కరెక్ట్ అని గెస్ చేశారు, ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. సో మీ పేరు ఇందులో స్లిప్ లో రాసేసాను. ఓకే సో పక్కన ఉన్న బౌల్ అయితే వేసేస్తున్నాను. ఓకేనా? ఓకే సో మీరు లాస్ట్ వరకు అయితే చూడాల్సిందే, లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ నలుగురికి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకేంటి, ఏం మాట్లాడారా మీరు? అది జలుబు చేసి కొంచెం గొంతు పట్టేసిందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సృజన గారు. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు మనకు. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ. గుర్తుపట్టారా? గుర్తుపట్టారా? ఎవరండి? నీలిమా మళ్ళీ ఫోన్ చేసిర్రా? ఓకే ఓకే, సో మళ్ళీ కాల్ త్వరగా కనెక్ట్ అయిపోయింది మీకు. కనెక్ట్ అయింది అనుకోలేదు. సో అయితే మీరు లక్కీ లేడీ అన్నమాట. రియల్ గా? రియల్ గానా? ఓకే ఓకే, ఏం చేస్తున్నారు? ఏంటండి, పాపతో ఉన్నాను, గుర్తొచ్చింది, ఒకసారి ట్రై చేద్దాం, వాళ్ళు కలిసిద్దా లేదా అని ట్రై చేశాను. అబ్బా, అనుకున్నట్టే కలిసిపోయింది మీకు. అవునండి. ఓకే, ఈ రోజు ఏం స్పెషల్ చేశారు? ఇవాళ క్యాబేజీ టమాటా అండి. ఓకే, పాప ఏం చేస్తుంది? పాప కూర్చుని ఆడుకుంటుంది. ఆడుకుంటుందా? ఓకే ఓకే, సో రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి. ఓకే, సో అడిగేస్తున్నా. క్వశ్చన్ అడగండి. ఓకే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎవరు? తెలంగాణ. ఆప్షన్ ఏ విజయశాంతి, ఆప్షన్ బి కొండ సురేఖ, ఆప్షన్ సి కవిత, ఆప్షన్ డి వైఎస్ షర్మిల. కొండ సురేఖ. కొండ సురేఖ. ఆలోచించుకోండి బాగా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎవరు? కవిత. మీకు లాస్ట్ వీక్ 30 seconds టైం ఇచ్చాం కదా, బాగా ఆలోచించుకొని చెప్పండి. ఈ వీక్ ఏంటనంటే 1 minute టైం ఇస్తున్నాము. 1 minute టైం లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఆప్షన్ ఏ విజయశాంతి, ఆప్షన్ బి కొండా సురేఖ, ఆప్షన్ సి కవిత, ఆప్షన్ డి వైఎస్ షర్మిల. కవిత. ఆప్షన్ సి కవిత. ఆప్షన్ సి కవిత కరెక్ట్ చెప్పారా? ఆలోచించుకోండి బాగా, కరెక్ట్ చెప్పాలనుకుంటున్నా. అంటే గెస్ చేశారా లేకపోతే ఇంతకు ముందు రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా? గెస్ చేస్తున్నాను, కరెక్టే అనుకుంటున్నా, కవిత గారనే అనుకుంటున్నా. కవిత గారే అనుకుంటున్నారా? అవునండి. ఓకే, ఇంకేంటి, కరెక్టే చెప్పాలనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నానండి, తెలియదు అది కరెక్ట్. అయితే గెస్ చేశారైతే మీరు? అవునండి. అంతేనా? అంతే, గెస్ చేశాను నేను. గెస్ చేశారా? అవునండి. ఓకే, కవిత ఇస్ ద, ఏం చెప్పాలి, కరెక్ట్ అని చెప్పాలా రాంగ్ అని చెప్పాలా? కరెక్ట్ అనుకుంటున్నాను, మీరు ఏదో చెప్పండి. ఓకే ఓకే, కవిత ఇస్ ద రైట్ ఆన్సర్. వావ్ వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా అండి. ఓకే నీలిమ గారు, సో గెస్ చేసిన ఆన్సర్ కరెక్ట్ అయింది కదా? సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చెప్పండి? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సెకండ్ గిఫ్ట్.
హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా చాలా. సెకండ్ టైం కాల్ కనెక్ట్ అయిపోయింది, కరెక్ట్ ఆన్సర్ చెప్పిండ్రు, అది కూడా గెస్ లో మళ్ళీ మీరు. అవును. ఓకే, అంటే ఎప్పుడైనా గెస్ చేసిన ఆన్సర్స్ కానీ ఎప్పుడైనా ఏదన్నా గెస్ చేస్తుంటారా మీరు? అట్లా గెస్ చేస్తూ ఉంటానండి, కరెక్ట్ అవ్వేలాగా అట్లా. ఓకే, సో మీ పేరు రాసేసాను స్లిప్ లో. సో ఇందులో బౌల్ అయితే వేసేస్తున్నాను. సో లాస్ట్ వరకు తెలుసు కదా మీకు ఆల్మోస్ట్ లక్కీ లేడీస్ గురించి మొత్తం, లాస్ట్ వరకు వేచి చూడాల్సిందే. సో ఎప్పుడైనా గెస్ చేసినా ఏమైనా జరిగినాయా మీ లైఫ్ లో? కొన్ని పాజిటివ్ జరిగినాయి, నెగిటివ్ కూడా జరిగినాయి అండి. పాజిటివ్ జరిగినా నెగిటివ్ కూడా జరిగినాయా? జరిగినాయి. ఓకే, పాజిటివ్ జరిగినప్పుడు ఎట్లయినా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, నెగిటివ్ జరిగినప్పుడు సాడ్ గా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? లేకపోతే ఏం కాదులే నెక్స్ట్ టైం మళ్ళీ గెస్ చేద్దామని ఆలోచన వచ్చిందా? అంటే ఒక 1 minute ఫీల్ అవుతాము, తర్వాత వదిలేస్తాం. 1 minute ఫీల్ అవుతారు, తర్వాత నెక్స్ట్ టైం చూసుకుందాంలే అనుకుంటారా? అంతే. అవునండి. ఓకే, సో మీరు గెస్ ప్రకారంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కదా, అవునండి. ఒక పాట పాడొచ్చు కదా? అమ్మో 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 ఎందుకంత భయం? ఓకే, మీకు బాగా వెజ్ లోనైనా నాన్ వెజ్ లోకైనా ఏది బాగా చేస్తారు నీలిమ గారు? నాన్ వెజ్ అండి, చికెన్. చికెనా? ఓకే, థ్యాంక్ యూ నీలిమ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెందుకు ఆలస్యం, సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, మేము అడిగే ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి సో గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో నార్మల్గా మనకు బోనాల గురించి మాట్లాడుకుంటున్నాము. సో నెక్స్ట్ మనకి ఈ సండే వచ్చేసి ఆ మహంకాళి, మన సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళికి అమ్మవారికి అయితే ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఏర్పాట్లు కూడా ఎంతో బాగా జరుగుతున్నాయి కూడా. సో అక్కడికైతే ఇంకా సండే కాబట్టి ఎక్కడెక్కడి నుంచో కూడా మనకి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. చాలా మంది కూడా దర్శనం మెయిన్గా బోనం ఎత్తుకొని రావడం జరుగుతుంది. అలాగే దర్శనం కోసం కూడా చాలా మంది రావడం జరుగుతుంది. సో ఆ రోజైతే చాలా పబ్లిక్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే రోడ్స్ ట్రాఫిక్ ఇదంతా కూడా ఎందుకంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఎంతో పవర్ఫుల్ మన అందరికీ తెలుసు. సో చాలా మంది కూడా రావడం జరుగుతుంది అక్కడికి. సో మనమైతే బోనాలు కంటిన్యూగా అయితే 3rd వీక్ ఇది. సో 3rd వీక్ అప్పుడైతే మనకు అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తారు. సో 3rd బోనం ఆషాఢ మాసంలో. సో తర్వాత మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు అయితే బోనం గురించి ఇది. సో సికింద్రాబాద్ బోనాలు అయితే నెక్స్ట్ వీక్ మనకి ఈ వీక్ సండే రోజు అయితే మనకు జరుగుతున్నాయి. సో నార్మల్గా అయితే ఇప్పుడు నేను అయితే ఒక చిట్కా చెప్పబోతున్నాను. సో ఆ చిట్కా ఏంటి అంటే, నార్మల్గా చాలామంది మేకప్స్ వేసుకొని కూడా చాలామంది ఫేస్ పాడు చేసుకుంటుంటారు. సో పాడైపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు ఏంటి ఫేస్ అంతా ఇదైపోయింది అని కూడా. సో చాలామంది ఏంటంటే నార్మల్ మేకప్ వేసుకున్నా కూడా ఏం కాదు. సో ఖచ్చితంగా మేకప్ వేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది. బయటకు వెళ్ళినప్పుడు అది మ్యాండేటరీగా అయిపోయింది మేకప్. సో నార్మల్గా ఇంట్లోనే ఈవినింగ్ టైంలో కానీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మేకప్ తీసేసిన తర్వాత ఫేస్ బాగా వాష్ చేసుకున్న తర్వాత సో ఈ ఒక చిట్కా పాటించండి. నార్మల్గా మన ఇంట్లో అంటే ఉండేటివే. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి, అందులో పసుపు కానీ కొంచెం చిటికెడు పసుపు, అలాగే మనకి నిమ్మరసం కానీ పెరుగు కానీ మన ఇంట్లో ఎట్లయినా అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో అవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రోజ్ వాటర్ చాలా బాగా పనిచేస్తుందని తెలుసుకోవచ్చు మన ఫేస్కి. సో బాగా కలిపి చేసుకున్న తర్వాత సో ఈ చిట్కా మళ్ళీ తర్వాత చెప్తాను. కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, హలో. హలో, హాయ్ అండి, బాగున్నారా? బాగున్నారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మీ పేరు? రాజేశ్వరి, బెంగళూరు నుంచి వస్తున్నానమ్మా. రాజేశ్వరి, బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నారా? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అవునమ్మా. సో రాజేశ్వరి గారు సెకండ్ టైం అనిపిస్తుంది నాకు. లేదు ఫస్ట్ టైం అంటే నాకు దొరికింది. లాస్ట్ టైం దొరికి కట్ అయిపోయింది. కట్ అయిపోయిందా? ఓకే, మళ్ళీ ఇప్పుడైతే కనెక్ట్ అయిందిగా. అప్పుడు లాస్ట్ వీక్ మాట్లాడారు కానీ కట్ అయిపోయింది. కట్ అయిపోయింది, అయ్యో. ఓకే, అంటే మీ దగ్గర సిగ్నల్స్ లేవనుకుంటా. అడగలేదు, ఇంకా అడగకముందే కట్ అయిపోయింది. అయ్యో, ఓకే. సో ఇప్పుడు కలిసిందిగా, హ్యాపీయా? హ్యాపీ, చాలా హ్యాపీ అమ్మా. చాలా హ్యాపీగా ఉన్నారా? సో నేను కూడా రాజేశ్వరి గారు సెకండ్ టైం ఫోన్ చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, ఈ రోజు ఏం చేస్తారు స్పెషల్ రాజేశ్వరి గారు? ఈ రోజమ్మా పన్నీర్ కర్రీ
అది చిక్కుడుకాయలు ఫ్రై, పన్నీర్ కొంచెం ఇది పెట్టాను. ఓకే కాక చిక్కుడుకాయలు కర్రీ ఫ్రై చేశాను. ఫ్రై చేశారా? సో ఏది బాగా ఇష్టం మీకు వెజ్ లో? లేదమ్మా అన్ని తింటాను. అన్ని తింటారా? ఓకే. నాన్ వెజ్ తినారా? తింటాం. తింటా. ఓకే ఓకే. సో క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? మీ ఇంటమే. సో క్వశ్చన్ కి వెళ్ళిపోదాము. మీకు ఏంటి అని అంటే 1 minute టైం ఉంటుంది. 1 minute టైం లో మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే చెప్పండి అమ్మా. ఓకే రాజేశ్వర్ గారు వినండి. ఓకే అమ్మా. ఓకే. ఇంద్రకీలాద్రిపై పూజలు అందుకుంటున్న అమ్మవారి ఎవరు? ఓకేనా? కనకదుర్గమ్మ. నేను ఆప్షన్స్ అడగక ముందే కరెక్ట్ ఆన్సర్ చెప్పారా? విజయవాడ కనకదుర్గమ్మ. కరెక్టా? ఆలోచించుకోండి. చూడండి మీ ఆప్షన్ ఇవ్వండి మీ తృప్తి కోసం. సో నేను ఆప్షన్స్ కూడా ఒకసారి చెప్తాను మీకు, ఆలోచించుకోండి మళ్ళీ. ఓకేనమ్మా. ఆప్షన్ ఏ జగదాంబిక, ఆప్షన్ బి కనకదుర్గ, ఆప్షన్ సి పెద్దమ్మ తల్లి, ఆప్షన్ డి భద్రకాళి. భద్రకాళి ఈ ఊళ్ళమ్మా, వరంగల్. ఓకే. మా పెద్దమ్మ తల్లి ఏమో జూబ్లీహిల్స్, కనకదుర్గమ్మ విజయవాడ. ఇంకోటి ఏం చెప్పారు? ఓకే ఓకే. ఆన్సర్ కనకదుర్గమ్మ విజయవాడ. కనకదుర్గమ్మనా? అవునమ్మా. ఏమన్నా కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఎందరికీ నచ్చింది కదమ్మా, విజయవాడ కదమ్మా. సో నేను ఎంత కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అవ్వరా? ఎన్ని సార్లు వెళ్ళానో తెలీదమ్మా. పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను, మహంకాళి గుడికి వెళ్ళాను, అది కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళాను. సో అన్ని దర్శనాలు బాగా చేసుకున్నారు. సో రాజేశ్వర్ గారు కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఇంకేంటి? సో చెప్పండి ఇంకేం విశేషాలు? ఒక పాట పాడతానా? పాట పాడతారా? ఓకే పాడేయండి. ేంకారవాసిని జగరేక మోగిని ప్రకృతి రూపిణి ఓంకారూపిణి ేంకారవాసిని జగరేక మోగిని రూపిణి భూషణ అఖిల ఓకే రాజేశ్వర్ గారు సూపర్ అండి, చాలా బాగా పాడుతున్నారు. సో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో ఇందులో వేస్తున్నాను. ఓకేనా? అమ్మవారి దయవల్లే కదమ్మా ఆన్సర్. మనకి ఐడియా కూడా రావాలి కదా, తెలిసిందైనా మన మైండ్ పనిచేయాలంటే తల్లి దయే. ఓకే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ 4 members కి మాత్రం లక్కీ లేడీస్ అయ్యే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా రాజేశ్వర్ గారు? ఓకే థ్యాంక్ యూ అమ్మా. మీ అందరికీ థ్యాంక్ యూ అమ్మా. సో ఫుల్ హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీ. ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో. హాయ్ అక్క. హాయ్ అండి, నమస్తే. నమస్తే అక్క. హాయ్ అక్క. దేవి అక్క. దేవి. ఓకే ఎక్కడి నుంచి? కోనసీమ జిల్లా అక్క. కోనసీమ జిల్లానా? అవును. ఓకే ఏం చేస్తుంటావు? ఏంటక్క? దేవి ఏం చేస్తుంటది? 10th అయిందక్క. ప్రజెంట్ ఖాళీగా ఉన్నా. ప్రజెంట్ ఖాళీగా ఉన్నావా? సో నార్మల్ టైంలో ఏం చేస్తుంటావు? వంట చేస్తుంటదా దేవి ఇంట్లో? లేదక్క, అమ్మ చేస్తుంది. అంతేనా? దేవి ఏం చేస్తుంది మరి ఇంట్లో? చేస్తాను అక్క, హెల్ప్ చేస్తా. అమ్మకి హెల్ప్ చేస్తావు అంతేనా? చేస్తా. సో ఏం చదువుకున్నావు? 10th అయిందక్క. ప్రజెంట్ ఖాళీగా ఉన్నా. 10th అయిపోయిందా? సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏమనుకోలేదక్క. ఇంకేం అనుకోలే? ఏదో ఒకటి అనుకోవాలి కదా. ఇంకా ఏమనుకోలేదక్క. ఏం అనుకోలేదా? అనుకోలేదా. సో మరి లక్కీ లేడీస్ తెలుసు కదా మీకు? చూస్తాను, చూస్తానక్క. అవునా, చూస్తున్నావా? ఓకే సో నేను క్వశ్చన్ అడుగుతాను. 1 minute లోపు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే. 1 minute లోపు కరెక్ట్ ఆన్సర్ చెప్తే లాస్ట్ కి 4 members కి గెలుచుకునే అవకాశం ఉంది. ఓకేనా? సో క్వశ్చన్ అడిగేస్తున్నాను. దేవి అడగండి. ఓకే పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు? ఆప్షన్ ఏ విజయవాడ, ఆప్షన్ బి కుప్పం, ఆప్షన్ సి పులివెందుల, ఆప్షన్ డి పిఠాపురం. ఎవరక్క పేరు చెప్పక. పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు? పిఠాపురం అక్క. పిఠాపురం. పిఠాపురమా? అవునక్క. కరెక్టా?
కరెక్ట్ అక్క, ఫ్యాన్ అక్క నేనక్క. పవన్ కళ్యాణ్ గారు ఫ్యానా? అవునక్క. సో అంత ఫ్యాన్ కదా, ఒక డైలాగ్ చెప్పు మరి. డైలాగ్ పెద్దగా రావక్క. అసలు డైలాగ్ పెద్దగా రావక్క. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు? అయ్యా మీకు ఫ్యాన్ అక్క. హలో, ఫ్యాన్ అని చెప్తావు అంతేనా? అవునక్క. ఓకే, ఇంకేంటి ఈరోజు ఏం స్పెషల్, ఏం తిన్నావు? ఇది సాంబార్ అక్క. సాంబారా? అవునక్క. నీకేం కర్రీస్ వచ్చు చెప్పు. చికెన్ వచ్చాక బిర్యానీ చేస్తాను. ఓకే, ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నా? కరెక్టేనక్క. కరెక్టా? ఓకే, దేవి చెప్పేస్తున్నా మన ఆన్సర్ కరెక్ట్ రాంగ్. చెప్పండి. ఓకే, దేవి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. సో కంగ్రాచులేషన్స్ దేవి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అక్క, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కాల్ చేసావా? అవునక్క. సో మరి ఆన్సర్ కూడా కరెక్ట్ గా, అంటే నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తావా లేకపోతే ఇప్పుడే చెప్పినావా? లేదా అక్క, నేను గెస్ట్ చేసి కూడా కొంచెం కొంచెం కరెక్ట్ అవుతాయి అక్క, ఇది తెలిసిన క్వశ్చనే కదా. అంతేనా? సో నీ పేరైతే ఇందులో రాసేసాను, పేరు ఇందులో చిట్లో రాసేసి ఇందులో వేస్తున్నాను. ఓకే అక్క. ఓకేనా? సో లాస్ట్ వరకు అయితే చూడాల్సిందే. ఓకేనా? ఓకే. సో లాస్ట్ వరకు చూస్తే ఫోర్ మెంబర్స్ కి మాత్రమే లక్కీ లేడీస్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా దేవి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దేవి. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ అండి. మీ పేరు? అందరికి సంతోషి అండి. సంతోషి. సో ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. సో ఏం చేస్తుంటారు సంతోషి గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే ఓకే, లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూసానండి, లాస్ట్ వీక్ కూడా చేశాను, కానీ నా ఆన్సర్ అంటే నాది సిగ్నల్ సరిగా లేక కట్ అయిపోయింది. మీతో అయ్యో అయ్యో. సో ఈసారి సిగ్నల్ ఉందా కరెక్ట్ గా? సిగ్నల్ ఉందండి, అదే భయంగా ఉంది. ఓకే ఓకే. సో లాస్ట్ వీక్ 30 seconds టైం ఇచ్చాము, ఈ వీక్ ఏంటి అని అంటే అందరి కోసం అయితే 1 minute టైం ఇచ్చాము. చాలా థ్యాంక్స్ అండి, అదే చూస్తున్నాను నేను. నిజంగా 6 TV వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఓకే సంతోషి గారు, సో 1 minute టైం ఉంది. సో మీకు క్వశ్చన్ అడుగుతాను, 1 minute టైమర్ లోపు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? రెడీయా? అలాగేనండి. ఓకే, కన్నప్ప సినిమాలో రుద్రుడు పాత్ర పోషించిన పాన్ ఇండియా స్టార్ ఎవరు? ఓకే, ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి మోహన్ లాల్, ఆప్షన్ సి శరత్ కుమార్, ఆప్షన్ డి అక్షయ్ కుమార్. అంటే నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అక్షయ్ కుమార్ ఏమో క్లూ ఇస్తారా? పాన్ ఇండియా స్టార్ అతనైతే హీరో. ఓకే, అంటే నాకు ప్రభాస్ అయినా అక్షయ్ కుమార్ అయినా అన్నది తెలుసు, కానీ ఎవరనేది కరెక్ట్ గా తెలియట్లేదు. సో పాన్ ఇండియా స్టార్ ఎవరు? ఆల్మోస్ట్ అందరికి తెలుసు పాన్ ఇండియా స్టార్ అంటే ఫస్ట్ వాళ్ళ పేరు అనిపిస్తుంది. ప్రభాస్ అనుకుంటున్నానండి. అవునా? ప్రభాస్ అనుకుంటున్నాను. సో కన్నప్ప సినిమా చూసారా మరి? లేదు, చూడలేదండి, నేను సినిమాలు చాలా తక్కువ వెళ్తాను. ఓకే, అంటే రీసెంట్ గా ఏమైనా సినిమా చూసారా? ఈ మామూలుగా టీవీలో వచ్చేవేనండి, సినిమా థియేటర్కి వెళ్ళాను. అంతేనా? థియేటర్ కి ఎప్పుడు వెళ్ళలేదా? ఏంటండి, థియేటర్ కి వెళ్ళి ఎప్పుడు సినిమా చూడలేదా? బాహుబలి అప్పుడు. ఓకే, సో చెప్పాలి సంతోషి గారు, ఆన్సర్ మాత్రం కరెక్ట్ ఆన్సర్ ప్రభాస్. అవునండి, థ్యాంక్స్ అండి. ఓకే, మీ పేరు ఇందులో అయితే రాసేసాను. సో ఇంకేంటి ఈరోజు స్పెషల్ ఏంటి సంతోషి గారు? ఈరోజు సాంబారును ఆలు ఫ్రై చేశానండి. ఓకే, మీరు ఏది బాగా చేస్తారు? అన్ని చేస్తాను, అంటే నాకు కొంచెం వంటలంటే కష్టంగా ఫీల్ అవుతాను. చేసిన మట్టికి బాగానే వండుతాను, కానీ ఏమో వండాలని అంటే గంట సేపు నిలబడి వండితే 5 నిమిషాలు 10 నిమిషాలు తినేస్తాం కదా, దానికి గంటలు నిలబడాలా అనిపిస్తుంది. ఓకే ఓకే సంతోషి గారు, మీ చిట్ అయితే ఇందులో వేస్తున్నాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో లాస్ట్ కు ఓన్లీ 4 మెంబర్స్ కి మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా? ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంతోషి గారు. థ్యాంక్ యూ, బాయ్ అండి. బాయ్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, సో ఒక్కరు మాత్రమే ఆన్సర్ తప్పగా చెప్పడం, మిగతా వాళ్ళు చాలా మంది వరకు అయితే ఆన్సర్స్ కరెక్టే చెప్తున్నారు. సో చూసాం కదా, సో చాలా మంది అయితే ఫోన్ చేస్తున్నారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మేము అడిగే ప్రశ్నలకైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. సో ఈసారి ఏంటంటే 1 minute టైం కూడా ఇవ్వడం జరిగింది. సో కొత్తగా, సో లాస్ట్ వీక్ చూసుకుంటే ఓన్లీ 30 seconds టైం ఇచ్చాము. ఈసారి మాత్రం 1 minute టైం. సో ఆలస్యం చేయకుండా ఇంకా ఫోన్ చేసేయండి. సో మనం అయితే చాలా మంది అయితే వాళ్ళ హ్యాపీనెస్ అయితే బాగా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. లక్కీ లేడీస్కి ఫోన్ చేసి సో కాల్ కనెక్ట్ అయింది, కరెక్ట్ ఆన్సర్ చెప్పడం వల్ల కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫోన్ కనెక్ట్ అవ్వడం వల్ల కూడా చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అందరికీ ఆల్మోస్ట్ అందరికీ కనెక్ట్ అవుతున్నది. సో రిపీటెడ్ కూడా కనెక్ట్ అవుతుంది. నిజంగా వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆలస్యం చేయకుండా అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. సో మేము అడిగే ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి గిఫ్ట్కి హ్యాంపర్ గెలుచుకోండి. అంటే ఈ ప్రాసెస్ అంటే లాస్ట్కి మాత్రము షో అయిపోయే ముందు ఒక 5 minutes ముందు అయితే ఈ ఒక బౌల్లో అయితే నేమ్స్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో సో వాళ్ళ చిట్లో రాసేసి వాళ్ళ నేమ్స్ ఇందులో వేస్తున్నాము. సో లాస్ట్గా మాత్రం ఓన్లీ ఆ 4 members మాత్రమే లక్కీ లేడీస్ వాళ్ళు. సో 4 members మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో చూస్తున్నాం కదా, సో చాలా మంది కూడా లాస్ట్ వీక్ గెలిచిన వారు కూడా చాలా మంది కూడా వాళ్ళ హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళని చూసిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో వాళ్ళు గిఫ్ట్ తీసుకున్న తర్వాత వీడియో పంపిన తర్వాత నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మీ అందరితో మాట్లాడాలా అని అయితే చాలా వెయిట్ చేస్తాను. సో రానే వచ్చేసింది. సో చాలా మంది కూడా ఈ రోజు కూడా ఎవరెవరు గెలుచుకుంటారు, ఎవరికి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది అని అయితే నేను కూడా అందరూ గెలవాలనుకుంటున్నాను. కానీ చాలా మందికి అయితే ఓన్లీ 4 members ఆప్షన్ కాబట్టి సో ఇంకా కింద లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. సో నెక్స్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు మనకి, వారితో మాట్లాడదాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ. మీ పేరండి? శ్రవంతి. ఓకే, ఏం చేస్తుంటారు శ్రవంతి గారు? హౌస్ వైఫ్. ఎక్కడ నుంచి? సిద్దిపేట డిస్టికా? చేరియాల్. ఓకే, చేరియాల్ నుంచి ఫోన్ చేస్తున్నారు శ్రవంతి గారు. సో నార్మల్ గా మీరు హౌస్ వైఫ్ అనుకుంటా, నార్మల్ గా ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఏం లేదు, టీవీ చూస్తుంటారా? సినిమాలు చూస్తుంటారా? ఓకే, సో ఇప్పుడు మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు. నాకు పవర్ లేదు. పవర్ లేదా? లేదు. ఓకే. సో మరి క్వశ్చన్ అడుగుతాను, మీరు 1 minute లోపు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే. సో అడిగేస్తున్నాను, అడగండి. సో వరుసగా 3 సార్లు భారత ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి మన్మోహన్ సింగ్, ఆప్షన్ సి రాహుల్ గాంధీ, ఆప్షన్ డి వెంకయ్య నాయుడు. శ్రవంతి గారు, వరుసగా 3 సార్లు భారత ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ. కరెక్టా అనుకుంటున్నా. గెస్ చేశారా? నేనైతే అదే అనుకుంటున్నా. మీరైతే అదే అనుకుంటున్నారా? ఓకే, నిజంగా చెప్పండి, నాకే డౌట్ అనిపిస్తుంది. క్లూ ఇవ్వండి కొంచెం. క్లూ ఇవ్వండి అంటున్నా. రాంగ్ అయితే క్లూ ఇవ్వాలా మీకు? ఓకే, బాగా ఆలోచించండి ఒక్కసారి మీరు. శ్రవంతి గారు. చెప్పండి. ఓకే శ్రవంతి గారు, సో ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. టెన్షన్ పెట్టించారు అసలు. నేను కరెక్ట్ చెప్పినా అన్నట్టుగా. ఓకే, టెన్షన్ పడ్డారా మీరు? టెన్షన్ అయిందా? నేను కరెక్ట్ చెప్పినా మీరు రాంగ్ అని ఎందుకంటున్నారని కొంచెం ఆలోచించిన, కన్ఫ్యూజ్ అయినా నేనే. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యారా? మరి నేను కన్ఫ్యూజ్ చేసిన మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా. టీవీ ఆన్ లో లేదు కదా, అందుకే మీరు అడిగిన దానికి నాకు వినడం కానీ చూడడం ఉండదు కదా, అట్లా. ఓకే, మీ పేరు ఇందులో రాసాను స్లిప్ లో. సో ఇందులో బౌల్ లో వేసేస్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో లాస్ట్ వరకు చూస్తే మీకు ఓన్లీ లక్కీ లేడీస్ కి 4 members కి మాత్రమే
గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. శ్రవంతి గారు ఓకే అండి. ఓకే, ఇంకేంటి అక్కడ స్పెషల్ గా ఏం చేస్తుంటారు మీరు ఇంట్లో? స్పెషల్ ఏం లేదు అంటే టెంపుల్స్ కి వెళ్తాను, కానీ ఇప్పుడు మాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చనిపోయింది అన్నట్టు. ఓకే ఓకే, ఇవన్నీ మాకు ఇప్పుడు ఫెస్టివల్స్ ఏమి ఉండవు. ఇంకొక 4 months అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి మాకు. ఓకే, మీకు నార్మల్ గా అక్కడ ఫేమస్ టెంపుల్ ఏంటి? ఫేమస్ ఇక్కడ అయ్యప్ప టెంపుల్. అయ్యప్ప టెంపుల్. ఎప్పుడైనా ఇప్పుడు ఆషాఢ మాసం హైదరాబాద్ లో బోనాలు జరుగుతున్నాయి, ఎప్పుడైనా వచ్చారా? వస్తాం, కానీ ఇప్పుడు మాకు ఫెస్టివల్స్ లేవని చెప్పేసి కొంచెం. ఓకే, మరి శ్రవంతి గారు ఇంట్లో స్పెషల్ ఏం చేస్తారు? వెజ్ బాగా వండుతారా, నాన్ వెజ్ బాగా వేస్తారా? మేము వెజ్ తింటాం, ఎందుకంటే వైశ్యస్ మేము. ఓకే ఓకే, వెజ్ లో ఏది బాగా చేస్తారు? అంటే టిఫిన్స్ లలో రవ్వ బజ్జీ. ఇప్పుడు మామూలుగా కర్రీస్ అంటే అన్ని రకాలుగా పప్పు ఎక్కువ ఫేవరెట్. ఓకే ఓకే శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ శ్రవంతి గారు. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ ఎవరైతే లాస్ట్ వీక్ మనకు ఎవరైతే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారో స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, సో వాళ్ళ హ్యాపీనెస్ ద్వారా అయితే మనకు ఒక వీడియోస్ కూడా సెండ్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ వీడియోస్ చూసేద్దాం మళ్ళొకసారి. 6TV వాళ్ళు నిర్వహించిన లక్కీ లేడీస్ కార్యక్రమంలో అక్షయ సిల్వర్ జ్యువెలర్స్ వాళ్ళ సిల్వర్ ఆర్టికల్ గెలుచుకున్నాను. ఇది చాలా బాగుందండి. థ్యాంక్స్ టు 6TV అండ్ థ్యాంక్స్ టు అక్షయ జ్యువెలర్స్. హాయ్ టు ఆల్. 6TV వాళ్ళు నిర్వహించిన లక్కీ లేడీస్ ప్రోగ్రామ్ నుంచి నేను గిఫ్ట్ హ్యాంపర్ని పొందాను. అక్షయ జ్యువెలర్స్ వాళ్ళు ఈ గిఫ్ట్ హ్యాంపర్ని పంపించారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. 6TV వాళ్ళు నిర్వహించిన అక్షయ జ్యువెలర్స్ వారి లక్కీ లేడీ ప్రోగ్రామ్ లో నేను విన్ అయ్యానండి. వాళ్ళు గిఫ్ట్ పంపించారు, వెండి ఆర్టికల్ చాలా బాగుందండి. 6TV వాళ్ళకి అక్షయ జ్యువెలర్స్ వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్ మీరు ఎన్నో చెయ్యాలని ఆశిస్తున్నానండి. సో చూసారు కదా, లాస్ట్ వీక్ గెలిచిన వాళ్ళైతే వీడియో ద్వారా మనకు పంపించడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళు వీడియో పంపించిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ రోజు కూడా మరి ఎవరు గెలుచుకుంటారో నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఈ బౌల్లో వేసేసాం కదా స్లిప్లు అయితే. సో నేనైతే ఇందులో చూసి తీయను, నార్మల్గా అటు చూసుకుని మీ దిక్కు చూసుకుంటేనే తీస్తాను. సో తీసేద్దాము ముందుగా ఎవరు గెలుచుకున్నారో. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి రాజేశ్వరి గారు, బెంగళూరు నుంచి. కంగ్రాచ్యులేషన్స్. సో రాజేశ్వరి గారు మీ పేరు వచ్చింది ఫస్ట్. సో ఫస్ట్ నేమ్ చూసాము, నెక్స్ట్ నేమ్ చూద్దాము. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి నీలిమ గారు. సో నీలిమ గారు కంగ్రాచ్యులేషన్స్. సో రాజేశ్వరి గారు అలాగే నీలిమ గారు ఇద్దరు గెలుచుకున్నారు. సో నెక్స్ట్ మూడో స్లిప్ దిద్దాము. సో మూడో స్లిప్ సృజన గారు. కంగ్రాచ్యులేషన్స్ సృజన గారు. సో థర్డ్ మీరు. సో నెక్స్ట్ 3 విన్నర్స్ అయిపోయారు, సృజన గారు, నీలిమ గారు, రాజేశ్వర్ గారు. సో నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సౌజన్య గారు. కంగ్రాచ్యులేషన్స్ సౌజన్య గారు. సో ఈ నలుగురు మాత్రం ఈరోజు లక్కీ లేడీస్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ నుంచి అయితే గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకుంటున్నారు. సో కంగ్రాచ్యులేషన్స్ వీళ్ళ నలుగురికి, సౌజన్య గారు, రాజేశ్వరి గారు, అలాగే నీలిమ గారు, సృజన గారు. సో లాస్ట్ వీక్ 4 మెంబర్స్ లక్కీ లేడీస్ గెలుచుకున్నారు, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకున్నారు. ఈసారి కూడా నలుగురు మాత్రము గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారు, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో చూసాం కదా. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6TV లక్కీ లేడీస్, సామాన్యుడు ఆరు ప్రాణం. హలో లేడీస్, మీకు గుడ్ న్యూస్. మీకోసం ప్రత్యేకంగా 6TV లక్కీ లేడీస్ అనే అదిపోయే ప్రోగ్రామ్ తో వచ్చేస్తుంది. రోజంతా బిజీగా ఉండే మీరు ఇకపై కాసేపు రిలాక్స్ అవ్వండి. రోజులో ఓ అరగంట మీకోసం కేటాయించండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సూపర్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోండి. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు.